తండ్రి, ప్రేమ కలిగిన దయగల ప్రభువుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నా. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నవాడా నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభు. మా పుత్రులు ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్నవాడా నీ నామానికి స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసులమైన మేము ప్రభావితంగా స్తుతించుకోవటానికి, నేను గణపరచడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, నామాన్ని చించడానికి నాయన ఈ విధంగా మేమందరం ప్రభా కొడుకున్న తండ్రిని స్తుతిస్తున్నాను. ఈ సేవకులందరిని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా పాస్టర్ ఫెలోషిప్ను ప్రేమించావు తండ్రి. ఫిలదెల్ఫియా ప్రభా పెద్దవారి పాలెం పాస్టర్ ఫెలోషిప్ను తండ్రి ఇంతవరకు నాయన నడిపించిన నాయకులు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలపరిచిన దేవాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కేవలం ప్రభా ఈ సహవాసాన్ని కూడికి నడిపిస్తున్నప్పుడు కేవలం నీ కృపణైన స్తోత్రాలు. మా తెలివి కానీ మా జ్ఞానము కానీ ఏది కాదు నాయన, కేవలం మాకు ఇచ్చిన ప్రభావం ఇచ్చిన అధికారాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ఈ సమయంలో నాయన మనం ప్రేమించి 2021 సంవత్సరంలో ప్రభా గతించిన జనవరి మాసంలో అనుగ్రహ చర్చిలో జరిగించిన ఫెలోషిప్ కూడిన సమయం నుంచి మన ఫిబ్రవరి మాసంలో నాయన 3వ గురువారం మాకు ఇచ్చిన పేట్వే ఇండియా ప్రభా ఇదిగో నాయన సహవాసంలో ప్రభా పాస్టర్ ఫెలోషిప్ నడిపిస్తున్నందుకు ఈ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. నీ దాసులు చూడరు నా ఈ దాసులు ప్రభా నీలో గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇదిగో నాయన ఫెలోషిప్ నడిపిస్తున్న ప్రెసిడెంట్ గారు ప్రభా ఇదిగో తండ్రి పుష్పరాజయ్య గారిని జ్ఞాపకం చేసుకో అయ్యా. వారితో పాటు కంటిన్యూవర్స్ నాయన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రార్థించిన ఆయన ఆశించింది నాయన కొన్ని మండలాల నుంచి నా ప్రభా కొన్ని గ్రామాల నుంచి నీ దాసు నడిపించే స్తోత్రాలు ప్రభా. ఇంతమంది దైవ సేవకులుగా అయ్యా ఇదిగో నూతన మందిరాన్ని తండ్రి ప్రారంభించబోతుండగా పునాది అయిపోతుండగా అయ్యా నువ్వు సహాయం ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నావు. ఆ రోజు నీ హెవియజ్రా గారు నా తండ్రి ఏ విధంగానైనా మందిరం కొడుకునైనా ప్రయాసపడ్డారు. ఆ విధంగా నాయన ఇదిగో నీ దాసులు అందరం నాయన మందిరం నిర్మాణం కొడుకునాయన ప్రార్థిస్తూ ఏకీపిస్తున్న నీ దాసులందరినీ బలపరచు నాయన. మందిరం ఎలా కట్టబడాలో, ఏ నమ్మకాలు కట్టబడాలో ప్రభా ఎలా కట్టబడాలో నాయన మాకు తెలియదు నాయన. సమస్తము నాయన క్రమముగా మర్యాదగా అయ్యా మందిరం కట్టబట్ట ఈ సహాయం వచ్చి అందుకు నాయన అయ్యా మా వాళ్ళు ఏది కాదు నాయన. కనుక నాయన రోజు దావీదు మహారాజు నాయన మందిని కట్టాలని పూనుకున్నాడు కానీ తన చేత కట్టించలేకపోయాడు ఆయన. అయితే ఇదిగో సొలొమోను మహారాజు నాయన కట్టబడ్డ మందిరము నా తండ్రి అని కొడుకు నాయన మేలు కులముగాను అయ్యా నీ మహిమతో నింపబడ్డ మందిరముగా చూశావు నీ స్తోత్రాలు. అలాగే నీ మహిమ చేత నింపబడబడుతున్న కట్టబడిపోతున్న మందిరాన్ని ప్రభా మహిమ చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. అందుకు ఆర్థికమైన సహాయము నాయన ఈ దాసుడికి ఎట్లా ఇస్తామో తెలియదు నాయన, ఏ విధంగా ఇస్తావో తెలియదు నాయన, ఎవరి ద్వారా తన మందిరాన్ని నిర్మాణం చేయబోతున్నావో తెలియదు నాయన. అందుకు నాయన ప్రజలు నాయన గుప్పిడిపుడానికి సహాయం ఇచ్చి అయ్యా అనేకులు నాయన మందిరం కొరకు ప్రయాసపడి బిడ్డగా సహాయం ఇచ్చి ఆత్మదేవ దానంతునాయన మేము కూడా అయ్యా ప్రార్థించడానికి మాకు సహాయం ఇచ్చి ప్రజా కృపగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కుడిగిన తండ్రి ప్రారంభ సమయం నుంచి ముగించుకునే సమయం వరకు నాయన కేవలం నా తండ్రి వచ్చిన దైవ సేవకులకి సంఘాలకి కుటుంబాలకి దేవుని కలముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అనేక ప్రాంతాల నుంచి సేవకు వచ్చాడు నాయన మనందరం దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నా తండ్రి నెమ్మది కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ ఫెలోషిప్ కుడి కొరకు నాయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రయాసపడుతున్న ప్రతి సేవకుని బలపరచు, సంఘాన్ని బలపరచు, విశ్వాసుని బలపరచు తండ్రి. ఇదిగో వెనుక నడిపిస్తున్న దాసులు అధ్యాపకులు అనిల్ కుమారయ్య గారిని అయ్యా సంఘాన్ని అయ్యా అలాగనే ప్రభా అయ్యా ఆస్తులు దీవించున్నాయన. ఇంకా ఏది చేయబోతున్నారో ప్రతి పరిచయంలో ఆయన అనేకులు దీవెన తరముగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృపగా చేయమని ఇదిగో దీనిమంతా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి ముందు నా ప్రతి సమయం నా తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ నీలో మహిమ ఘనత కీర్తి ప్రభావాన్ని ఆరోపించుకోమని నా కొడుకు మా కొడుకు అధికంలో నిఘారుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన
ప్రశస్తమైన నామంలోనే స్తుతించి ప్రార్థించినవన్నీ కూడా పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. సత్య సంపూర్ణమై మహాత్మ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచు నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మహాత్మ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచు నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. తగిన సమయములో హెచ్చించువాడవని విలయకుగలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేవాడవు నీవు. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేవాడవు నీవు. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకుందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకుందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు.
గ్లోరీ హల్లెలూయా. థ్యాంక్ యూ అందరూ చేతులు ఎత్తుతామండి. తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ పాద సన్నిధిని మీ నామమును బట్టి మీ కుమారుడు మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించడానికి మీరు మాకు ఒక భాగ్యాన్ని ఇచ్చారు. మీ నామమున మీతో మాట్లాడుట మాకు ఘనత. మాలో ఎవరైనా ఒకరు అధికారులతో మాట్లాడగలిగితే వారిని గొప్పవారిగా చూస్తాము. మాలో ఎవరైనా ఒకరు మంత్రులతో మాట్లాడగలిగితే వారిని ఇంకా గొప్పగా చూస్తాము. మాలో ఎవరైనా ప్రధానమంత్రితో మాట్లాడగలిగితే, మాలో ఎవరైనా ఒకరు అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడగలిగితే అది ఎంత భాగ్యం. అవకాశాన్ని మిస్ చేసుకోవు కదా. పరమందున నీతో మాట్లాడడానికి మాకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా. చదవరులమైనా, యోగ్యులమైనా, ఏదో గొప్ప వంశములో పుట్టిన వారేమైనా, లేక ఏదైనా గొప్ప మాలో ఉందా ప్రభా? ఏది లేకపోయినా నీ కుమారుడని యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మమ్మల్ని కొన్నారు. మాలో మీరు ఉంచిన మీ ఆత్మను బట్టి మమ్మల్కు నాయన నీ నామను ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన అధికారం ఇచ్చావు స్వామి. యేసుక్రీస్తు ప్రభు నామను భూలోకము నుండి మేము మొరపెట్టగా పరలోకమందున సింహాసనం దగ్గర ప్రభు మా ప్రార్థన వినబడుతుంది. మా పరలోకము తండ్రి యొక్క చెవులోనికి అది చొచ్చుతుంది. అది ఎరిగిన వారమై స్వామి, సేవకులుగా మేమందరం కూడి వచ్చాం స్వామి. నీ నామను బట్టి ప్రార్థన చేయడానికి ఆశిస్తున్నావు స్వామి. ఇదిగో ప్రభా, ఫిలదెల్ఫియా పాస్టర్స్ ఫెలోషిప్ బట్టి నీకు వందనాలు నైనా. ఫిలదెల్ఫియా సంఘము ప్రభా నైనా, మీరు చెప్పినటువంటి 7 సంఘాలు ఒక సంఘం కదా నైనా. సంఘం వలె నైనా ఈ ఫెలోషిప్ ప్రభా నీ కొరకు ఆశీర్వాదకరం కావాలి, మహిమకరం కావాలి నైనా. అత్యున్నతమైనటువంటి రీతిలో ప్రభా సహవాసంలో ఉన్న వారందరూ దీవించబడాలి. మరి విశేషించి స్వామి, మీరు చెప్పినట్లుగా 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము, అది ఎంతో మనోహరమైన కార్యమని నీ లేఖనము వివరించుచుండగా మేము దానినే మిస్ అవుతున్నాం ప్రభా. ఏ కారణాల చేత ఐక్యతను పోగొట్టుకుంటున్నామో ఆ కారణాలన్నిటినీ ప్రభా మీరు రద్దు చేయండి స్వామి. విమోచకుడు అని పేరు కలిగిన వాడా, మాలో ఉన్నటువంటి అడ్డును తొలగించండి. ఎరుకో కోట గోడలు కూల్చిన వాడా, మా చుట్టూ ఉన్నటువంటి గోడలను కూల్చండి. అనైక్యతను కలుగు చేస్తున్న ప్రతి విధమైనటువంటి యేసు క్రీస్తు సంఘానికి వ్యతిరేకమైన ప్రతి కార్యము రద్దు చేయబడను గాక, అది పడద్రోయబడను గాక. యేసు క్రీస్తు ప్రభు నామములో సహోదరులందరూ సిద్ధాంతాల పరంగా గాక, శాఖ పరంగా గాక, కులపరంగా, గ్రామ ప్రాంతం, దేశ పక్షాలుగా గాక ప్రభువా నీ కొరకు ప్రభువా ఏక మనసు కలిగి అనాడు 120 మంది ఎలాగ ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేశారో ఆ తర్వాత వారు పొందిన మీ అభిషేకము చేత ఎలాగన ప్రభా భూలోకాన్ని తలకిందులు చేశారో అపోస్తలుల కార్యముల గ్రంథమంతా వివరించుచుండగా ఎప్పుడయ్యా మేము చూసేది? సేవకులు ఉన్నాం కానీ కార్యాలు చూడలేకపోతున్నాం. ఐక్యతను దయచేయండి స్వామి. వెండిని అడగటం లేదు, నేను బంగారం అడగటం లేదయ్యా. మా మధ్య ఐక్యతనివ్వండి. ఈ ఫిలదెల్ఫియా సంఘం మధ్యలో ఐక్యతనివ్వండి. పదవుల కొరకు కొట్టుకోకుండా, ఆధిక్యతల కొరకు కొట్టుకోకుండా నాయనా నీ కొరకు ప్రభు ఐక్యత కలిగి ఉండడానికి ప్రయాసపడేవారిగా చేయండి, ప్రయాసపడేవారిగా చేయండి. ఐక్యతని బంధువు చేత మేము కట్టుబడాలి. మా చేతులు ప్రభువా నాయన కుడి చెయ్యి ఎడమ చెయ్యికి సహాయం చేస్తుంది, కుడి కాలుకు ఎడమ కాలుకు సహాయం చేస్తుంది, తలకి సహాయం చేస్తుంది. ఎడమ చెయ్యి ప్రభువా మరి ప్రత్యేకించి శుభ్రం చేయడానికి సహాయం చేస్తుంది. పాదాలన్నిటికీ శరీరం అంతటికి ఎంత ఉపకారం చేస్తుందో అయ్యా. శరీరం పోషించబడటానికి చేయాల్సిన దాని డ్యూటీ చేస్తుందయ్యా. కళ్ళు దాని పని చేస్తున్నాయి, నోరు దాని పని చేస్తూ ఉంది, చెవులు దాని పని చేస్తున్నాయి. ఏమి దేనికి ఎప్పుడు కూడా పోటీ కాలేదయ్యా. ఎప్పుడు ఏ అవయవం కూడా మరో కవి మీద అసీ పడలేదు, ఈర్ష్య పడలేదు, ప్రేమించటం మానలేదు. ఓ రామా భవిష్యత్ అయ్యా
మరొక్కసారి దేవుని సేవకులను కదిలించరా అయ్యా, మమ్మల్ని కదిలించండి. ఎక్కడ శాశ్వత జీవం ఉండాలన్నారో, ఎక్కడ ఆశీర్వాదం ఉండాలి అని మీరు పలికారో, ఆ ఐక్యత మేము మా హృదయాల్లో, మా మనసులో, మా ఆత్మ ప్రాణ శరీరాల్లో, మా సంఘాల్లో, మా బోధనలో ఏక మనసు మాకు కావాలి, ఏక హృదయం మాకు కావాలి. వాళ్ళ ఐక్యపరచండి. అవును ప్రభా, తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున వారు మనతో ఏకమై ఉండాలని కోరటలేదు కానీ, ప్రార్థించడం లేదు కానీ, వారు ఒకరితో ఒకరు మన వల్ల ఐక్యులుగా ఉండాలని మీరు ప్రార్థన చేశారు స్వామి. అట్టి ఐక్యత మాలో కలుగును గాక, దేశవ్యాప్తంగా కలుగును గాక, ప్రపంచవ్యాప్తంగా కలుగును గాక. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, మీరు వచ్చే దినాల్లో ఉన్నాం. సూచనలు కనబడుతున్నాయి, నెరవేర్పులు కనబడుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం వేస్తుంది, జనం మీద జనం వేస్తుంది. నోవహు దినాల్లో వారు కట్టుకుంటున్నట్టుగా, పెళ్లిళ్ళు చేసుకుంటున్నట్టుగా అవి మా కళ్ళ ముందు కనబడుతున్నాయి. నీ రాకడ సమీపంగా ఉంది, ఇంకా మేము ఐక్యంగా లేకపోయాం. ఐక్యతను దయచేయండి, ఐక్యతను దయచేయండి. ఆత్మలో నీ కార్యములు జరిగించడానికి ఏ సంఘం ఎదుట పాతాళము ద్వారములు నిలువబడ నేరమని చెప్పావో, పాతాళ ద్వారబంధములను పడద్రోయటానికి, పాతాళ ద్వారబంధములు ముయ్యబడగా దానిలోనికి ఏ ఆత్మ ప్రవేశించకుండా అందరూ పరలోకం వెళ్ళేలాగున, పరలోకం తెరవబడడానికి ఈ సంఘాన్ని ఐక్యపరచమని ప్రార్థన చేస్తున్నాను. నా సంఘం నా సంఘం మా సంఘం అనే పరిస్థితి లేకుండా చేయండి. మమ్మల్ని ఐక్యపరచండి, మహిమతో నింపండి. ఇక్కడ కట్టబడబోతున్న మందిరం కోరుకుంటున్నారు. నేను మీ సేవకులందరి గారు ఇక్కడ కట్టబోతున్న మందిరంలోనికి మీ ఆత్మలను తీసుకురండి. వలలో పడినటువంటి చేపలు వల లాగడానికి సహాయపడిన వారి యొక్క దోణులు కూడా నింపినట్టుగా ఈ గ్రామంలో, మా గ్రామాల్లో, మా పట్టణాల్లో, మా జిల్లాల్లో, మా రాష్ట్రాల్లో, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి మందిరం రానున్న కాలంలో ఆత్మల చేత నింపబడును గాక, ఆత్మల చేత నింపబడును గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో ఆత్మల ప్రవాహము వలలు విసరడం ద్వారా, ప్రభువా, ఒకరికొకరు సహకరించడం ద్వారా ఆత్మల రక్షణ కలుగును గాక. అనుదినము సంఘములో ఆత్మలు చేర్చబడును గాక. అందుకనుక నీ కృప నుంచి దీవించమని, నీ సేవకులు చేసిన మంచి పనిని దీవించండి స్వామి. ఎందుకనుక మీ సేవకులు ఇక్కడ కూడి వచ్చారో అని ఉద్దేశం అంతా నెరవేర్చండి, ప్రతి ఒక్కరూ తీర్చండి. రానున్న కాలంలో నా దేవుని యొక్క మహిమ ప్రభు ప్రతి మందిరం మీద కనబడాలి. ఈ కృపా సమృద్ధి దయచేయండి. మా దోషాలు, మా అపరాధాలు ఎదుట ప్రభు మాతో మీరు వ్యాజ్యమాడొద్దు స్వామి. ఎదుటి ఏ ఒక్క నీతిమంతులుగా మేము కనబడమయ్యా. మా అందరి దోషములు మీరు ఎరుగుదురు ప్రభు. మేము ఎంతగా చేయలేమో మీకు తెలుసు, ఎన్నిసార్లు ఓడిపోతామో మీకు తెలుసు, ఎన్నిసార్లు పడిపోతామో మీరు ఎరుగుదురు. అయినా పిలుచుకున్నారు. మీ పిలుపును బట్టి, ఏర్పాటును బట్టి, మీరు మమ్మల్ని కొనదాన్ని బట్టి, మీ సంకల్పాన్ని బట్టి, మీ అభిషేకమును బట్టి, మీ నియామకము నిమిత్తం నీ నామ మహిమ కొరకు ఈ ఫిలదెల్ఫియా ఫెలోషిప్ను వాడుకోనమని, మీ సేవకులు అనిల్ గారిని వాడుకోనమని, కూడి వచ్చిన ప్రతి సేవకుని మీరు దీవించమని ఈ మనవులన్నీ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అందరి దగ్గర అలా చేద్దామని చెప్పాల్సిన అవసరం లేదు.
సంపూర్ణమైన భయముతో ఈరోజు మన జీవితానికి మనం చేస్తున్న పరిచర్యకు మనం కలిగి ఉన్న వాటన్నిటికీ సమస్తములకు ఆయనే కారకుడు కదా. ఎంత ఉన్నతమైన భాగ్యాన్ని నమ్మి దేవుడు మనకి ఈ కృప మనకు అనుగ్రహించాడు. దైవజనులు ప్రార్థించినట్టుగా అనేకమైన ఉన్నతమైన ఆత్మీయ ప్రమాణాలతో ఈ చివరి దినాలు ఉన్నతమైన పరిచర్యను దేవుడు జరిగించబోతున్నాడు. మనసారందరం కలిసి సహాయకులుగా అందరు కలిసి మనం ఆరాధన చేద్దాం. కృపయే ఆధారము, నూతన గీతమునే పాడుదా నీవు చూపిన ప్రేమను ఈ స్థితిలో నూతన గీతము పాడుదా నీవు చూపిన ప్రేమను మరువను ఈ స్థితిలో సమర్పణతో చెరుచెదను సజీవుడనై ఆరాధించెదనిల్లే సమర్పణతో చెరుచెదను సజీవుడనై ఆరాధించెదనిల్లే నూతన గీతమునే పాడెదా నీకు
అభిషక్తులైనటువంటి అందరూ కూర్చొని డిఐపి రమేష్ బాబాయ్ గారు కూడా మన వేదిక మీద వస్తే చాలా బాగుండేది, అది ఫుల్ఫిల్ అయింది. మీరు షాలెం మరి పొన్నం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు పాస్టర్ షాలేమయ్య గారు మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా అందరూ అలా స్క్రీన్ అంతా ఉండాలి, బయట నుంచి తీసుకుని నేను ఉంచున్న ప్లేస్లో ఉంటుంది అంతే. నాకు డిఐజీ రమేష్ బాబు గారు ఇక్కడ చెప్పుకునేది మొదటిది అతిరథ మహారథులు, పైపెచ్చు అందరూ సేవకులు. రెండవది ఏంటో తెలిసిన సమయం. మనకి సేవకులు తెలుసు కదా, మైకి పట్టుకుంటే వదిలిపెట్టం. ఇక 10 నిమిషాల్లో ముగించడానికి ఎలా ఉంటుందో చూడండి. ఈయన 10 నిమిషాలను ముగిస్తాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆలోచన. నాకు వాక్యం ఇస్తారని నాకు తెలియదు. ఎన్నిసార్లు నేను ఈ ఊరు వచ్చినా, మా అత్తగారి ఊరు, నేను ఎన్నడూ అసలు కాంపౌండ్ కూడా రాలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ ఎందుకో రాత్రి రావాలనిపించింది. పాస్ గారు కూడా రమ్మన్నారు. వాక్యం ఇస్తారని నాకు తెలియదు, కానీ ఒక ఆలోచన ప్రభు నా హృదయంలో ఉంచారు. అది నేను దేవుని సంకల్పమని ఎరిగి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ప్రభునందు ప్రియులారా, మొదటిగా సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులు అధ్యక్షులు సిహెచ్ పుష్పరాజు గారు పేరు చూస్తున్నాను. అలాగనే సెక్రటరీ గారు, ఇక్కడ కూడా వచ్చినటువంటి మీ అందరికీ, విశేషించి అనిల్ కుమార్ పాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు. ఈ కాలమందు ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. నాకు తెలుసు దేవుని సేవకులతో మాట్లాడుతున్నానని. ఎక్కడైనా ఒకవేళ హద్దులు దాటి మాట్లాడితే దయతో నన్ను క్షమించండి. ఎందుకంటే మీ నోట జీవం ఉంది, మరణం ఉంది. దీవించాలని మనం చేస్తున్నాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 13వ వచనం దగ్గర నుండి అపోస్తలుడైన పౌలు మన యొక్క పోరాటాన్ని గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. దేవుని సేవకులు ఎరగాల్సిన ప్రాముఖ్యమైన విషయం అంటే వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనము యుద్ధ భూమిలో ఉన్నాం. మనం రిలాక్స్డ్గా ఉండటానికి అవ్వదు. మన ముందు యుద్ధంలో ఉన్నటువంటి వారు డిపార్ట్మెంట్ కాబట్టి అయ్యగారు ఎంత చక్కగా ఒకే ఒక బుల్లెట్ వేశారు చూసారా. పోరాటం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. ఎందుకు? వాళ్ళు ప్రార్థన చేస్తే ఎత్తితే గెలుస్తారు, వాళ్ళు దించితే ఎంత పోరాటం చేసేవాళ్ళు కదా. ప్రార్థన యుద్ధం చాలా ప్రాముఖ్యం. అయ్యా హెడ్సప్. యుద్ధంలో ఈ రెండు, ఒకటి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు, చేతులెత్తేవారు ఉంటే, రెండవ వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు. ఈ రెండింటిని మాట్లాడుతూ ఆయన అంటాడు, మనం పోరాడేది శరీరంతో కాదు. చాలాసార్లు మనము మన యొక్క సమస్య శరీరులతోనే, మనుషులతోనే అనుకుంటాం. ఫలానాయన నన్ను అన్నాడు, ఫలాని వారు నన్ను ఇలాగన. అది మనం మనుషులతో వైరంగా తీసుకుంటున్న కారణం చేతనే మనం మిస్ అవుతూ ఉన్నాం. మన పోరాటంలో, గురి కలిగి పోరాడే విషయంలో మన శత్రువు ఎవరో ఐడెంటిఫై చేయటంలో, గుర్తించటంలో ఫెయిల్ అవుతూ ఉన్నాం. అందుకని పౌలు గారు అంటున్నాడు, మనము పోరాడేది శరీరాలతో కాదు, నాట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. బట్ ఎవరితో? మరి ప్రధానులతోనూ, అధికారులతోనూ, లోక సంబంధులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలతో మనము పోరాడుతున్నాం. అది కనుక అర్థమైతే మన యొక్క వెపన్స్ అన్ని మరొక వైపుకి వెళ్తాయి. అది అర్థం కాకపోతే మన మీదకి వస్తాయి. మీకు తెలుసు కదా, అమ్మోనీయులు, మోయాబీయులు, సేయూరు మన్ని నివాసులు ఇశ్రాయేలు యుద్ధం చేయడానికి వచ్చి వాళ్ళు కొట్టుకు చచ్చిపోయారు. తెల్లారిసరికి ఒక్కడు మిగిలిన. సాతానుడి కన్ఫ్యూజన్ పెట్టి మనల్ని మనతో మనం పోరాడేలాగా, మీరు లూథరన్, మీరు బ్యాప్టిస్టు, మీరు సిఎస్ఐ, మీరు పెంతెకోస్తు, మేము ఫలానా, మీరు మేము వేరు, మేము ఒకటి కాదు అనేటువంటిది ఇది పెట్టి, గోడలు పెట్టి మనలను యుద్ధం చేయటంలో సక్సెస్ అవుతుంది.
రెండవది, మనం బొరగుడు ధరించుకోవాలి. శత్రువు ఎప్పుడు కూడాను నువ్వు వెయ్యి నేను తలుచుకుంటాను అన్నాడు. వాడు మన మీద దాడి చేస్తాడు. పోరాటంలో అఫెన్స్, డిఫెన్స్ అని రెండు ఉంటాయి. డిఫెన్స్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకునేది, అఫెన్స్ అనేది అవతల వాడి మీద దాడి చేసేది, గాయపరిచేది. ఈ రెండు తంత్రాలను దేవుని సేవకులుగా మనం మిస్ అవుతున్నాం. 7 సంవత్సరాల సేవలో ఉన్నా నేను. ఒక పాస్ గారి ఇంట్లో పుట్టిన కారణం చేత పాస్ గారు అబ్బాయిగా చిన్నప్పుడు నాకు తెలుసు. మన పోరాటం, మనం ఎవరితో పోరాడుతున్నామో మనకు తెలుసు, బోధిస్తాం. కానీ ఫైట్ చేయడానికి వచ్చేసరికి మాత్రం అసలు శత్రువును వదిలిపెట్టి మన తోటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇక గెలుపు ఎక్కడ? గెలవాలని ఎంతమంది కాసి ఉంది? పోనీ ఓడిపోవాలని ఎంతమంది కాసి ఉంది? కొంతమంది తోటి గెలవాలని ఎంతమంది కాసి ఉంది? చాలా మంది చేతులు ఎత్తారు. ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే చేతులు ఎత్తారు కొంతమంది. అయిలాగా నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది గెలవాలని ఉంది? గెలవడానికి కాకపోతే ఓడిపోవడానికి ఉన్నామంటే అండి ఏం మాట్లాడతారంటారా? కొన్నిసార్లు మన మోటివ్ తెలియాలి. యుద్ధాన్ని పంపించే ముందు, సైన్యాన్ని సిద్ధపరిచేటప్పుడు అక్కడ ఆయన వాళ్ళని అలర్ట్ చేస్తారు, తెలుసు మీకు. రైట్. అయితే ప్రియులారా, మనం ధరించుకోవాల్సిన వాటిని ధరించుకుంటే శత్రువు ఏది చేసినా మనకేమవదు. దేవునికి స్తోత్రం. దానిని ధరించుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. సింపుల్ గా దేవుడు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడు మనకు సర్వాంగ కవచం ఇస్తూ ఉన్నాడు. మొదటిగా నడుమునకు సత్యమనే దట్టి, రెండవదిగా నీతి అనే మైమరు, తర్వాత పాదములకు సమాధాన సంబంధం లేని సిద్ధ మనసుని జోడు తొడుక్కోవాలి, విశ్వాసం అనే డాలు, ఆ తరువాత రక్షణను శిరస్సును. వీటన్నిటితో పాటు ఆత్మ ఖడ్గం, దేవునికి వాక్యమైనటువంటి ఆత్మ ఖడ్గం, ఇవి ధరించి ఇంకెక్కడెక్కడైతే గ్యాప్ ఉండదో. ఇవి తెలిసిన గొలియాతు ఎందుకు తెచ్చాడో? కవచాలు లేక కాదు, శిరస్త్రాణం లేక కాదు, కత్తి లేక కాదు, దట్టి లేక కాదు, పాదరక్షణ లేక కాదు. ఇక్కడ గ్యాప్ ఉంది వాడికి. దావీదు ఎక్కడ కొట్టాడు తెలిసిన? ఏం చేయటం తెలియాలి. తుపాకీతో గురి పెట్టేటప్పుడు ఏదో ఒకటి కాల్చండ్రు. అక్కడ బోర్డు పెట్టి రింగులు చుట్టి సెంటర్ పాయింట్ కొట్టమంటారు. వాడిని షూటర్ అంటారు. పక్కన కొట్టేవాడు ఏమంటారు తెలిసిన? మనం షూట్ చేయడం లేదు మనకి. అడిగి కోపం వస్తే క్షమించండి, ముందే మనవి చేసుకున్నాను, నన్ను కోపడటానికి కావదు. ప్రభుని అడిగాం, ప్రభు నాకు షూట్ చేయడం నాకు నేర్పు. పెడితే ఒక్కడు కొడితే చాలు, మిగిలిన ఆర్మీ అంతా పరిగెత్తాల్సిందే. మరోసారి చెప్తున్నాను, దావీదు ఏ యుద్ధం తెలీదు, కాదు కూడా తెలుసు, గురి పెట్టుకోవడం. తిప్పాడు తిప్పాడు తిప్పాడు, అంతే. ఆమేన్. తర్వాత ఫిలిస్తీన్లతో ఎవరు యుద్ధానికి వచ్చారు తెలిసిన? పారిపోయి మొదలు ఎక్కడ ఆయుధాలు తయారవుతాయో ఆ కమరు వాళ్ళందరూ లేకుండా చేసిన కారణం చేత కింద రాయబడుతుంది, వాళ్ళందరంట కాబట్టి ఇశ్రాయేలులందరూ తమ నక్కుల చేత పారలను, గొడ్రండను, పోట కత్తులను పదును చేయుటకై. చదవండి అందరూ, ఏముంది అక్కడ? ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు? యుద్ధం ఎవరితో చేయాలి? యుద్ధం ఎవరితో చేయాలి? ఫిలిస్తీన్లతో. వాళ్ళని చంపడానికి, యుద్ధంలో వాడాల్సిన ఆయుధాలను తయారు చేయడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సానబెట్టి చూడదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మరి వాళ్ళు ఎంత పొద్దున పెడతారో, ఎంత మంచి ఆయుధాలు తయారు చేస్తారో ఎవరి దగ్గర? సాతానుడు చాలా తెలివిగా పనిచేస్తున్నాడు. వాడు తన బుద్ధి బలాన్ని ఉపయోగించి ఇనప పనిముట్లు యుద్ధాయుధాలు తయారు చేసి వాళ్ళు లేకుండా చేసి, వాళ్ళ ఆయుధాలు వాళ్ళు కలిగిన వాటిని షార్పెన్ చేయటానికి, పదునెత్తడానికి, లేకపోతే వాటిని నక్కులను సరి చేయటానికి వారి యొక్క ఆయుధాలన్నింటినీ ఇక్కడ లిస్ట్ రాయబడింది. నక్కులు కానీ, పారలు కానీ, గొడ్రలు కానీ, పోటకత్తులు కానీ, వాటిని పదును చేయించడానికి ఫిలిస్తీన్ల దగ్గరికి వచ్చాడు. ఫిలిస్తీన్ గారు
మా కత్తులు పొదురు పెట్టండి. ఇప్పుడు కత్తి తయారైన తర్వాత కత్తి వేస్తే ఒక ఏటికి అట్లండి. ఆడికి తెలుసు సరే ఫిలిస్తీయులకు తెలుసు ఈ కత్తి తయారైతే వాళ్ళు ఈ కత్తిని మన మీద పడతారని. కాబట్టి ఎలాంటి కత్తి చేసిస్తాడు తెలిసిన? కనబడటానికి కత్తిగా ఉంటుంది, ఒకసారి అయిగానే పదును పోతే లేకపోతే తిరిగిపోతుంది. అలాంటివి తయారు చేస్తాడు. లేదయ్యా నేను మాయించింది బ్రహ్మాండం ఏం చేస్తాడు, ప్రపంచంలో తిరిగి ఎదురులేని కత్తి ఇది అని తయారు చేసి ఇస్తాడా ఎవడైనా? చేయడు. ఇది సాతాను యొక్క మరొక తంత్రం. తర్వాత చూడండి, అయితే నక్కులను పారులకును ముండ్లు గల 3 ముండ్లు గల కుక్కులకును గొట్టడుకును మునుకరలు కర్రలు సరిచేయుటకు వాళ్ళ దగ్గర ఉంది ఆకురాళ్ళు. ఆకుర అంటే సానబెట్టి ఇక దీంతో చేసుకోవాల్సిందే. కొత్త దారి చేయటానికి కానీ దాన్ని స్ట్రెంతన్ చేసి కాల్చి నీళ్ళలో పెట్టి దాన్ని ఆయిల్లో పెట్టి బలంగా చేయటానికి చేసేవాళ్ళు లేదు. వీళ్ళ దగ్గర ఉన్న ఆకురాళ్ళతో సాయం చేసుకోవాలి. కాబట్టి యుద్ధమునందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒక్కని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయింది. ఒక్కడి దగ్గర కత్తి లేదు. సైన్యం ఉంది కానీ కత్తి లేదు. ఈ సైన్యం ఉంది కానీ ఈటెలు లేవు. సైన్యం ఉంది పోట కత్తులు. అవునా? చొరకత్తి ఈ 2 నిమిషాలు తీసేయాలి నా అకౌంట్లో వచ్చి. రైట్. వీటిని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను ఎవరైనా చేయాల్సి వస్తే ఎవరి దగ్గర ఉంది అవి? వాళ్ళ దగ్గర ఒక్కరాళ్ళు మాత్రం ఉన్నాయి. ఇక ఆయుధాలు అంటే ఏదైనా ఉంటే సౌలు దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర. ఆయన కుమారుడు యోనాతాను దగ్గర ఉంది. ఇక జనాలైతే ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర ఏ ఆయుధం లేదు. ఏ యుద్ధం చేస్తారు వీళ్ళు చెప్పండి? ఆ యుద్ధం ఎంత బ్రహ్మాండం కూడా చెప్పండి, ఎంత గెలుస్తారో చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ఉండగా ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చి రమ్మంటున్నాడు. మేము ఇశ్రాయేలు కాదా, మేము ఫిలిస్తీయులు కాదా, రెండు రామకుడు అంటున్నాడు. వస్తే ఎవడు రావాలి? సౌలు రావాలి. వస్తే ఎవడు రావాలి? యోనాతాను రావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళేమో రాజ్యం చూసుకోవాలి. ముందు మీరు పోయి చావండి, తర్వాత ఉంటే తర్వాత వస్తాను లేకపోతే పారిపోతానని ఎప్పుడో దేవునాత్మ వదిలిపెట్టేసింది. ఈయన ఇంకెళ్తాడు. అందుకని దేవుడు మరొక ఆయన ఎంచుకున్నాడు. దావీదు గొర్రెల మందలోంచి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఈ దావీదు దగ్గర కూడా కత్తి లేదు, హీట్ లేదు, డాలు లేదు, ఇక ఏ ఆయుధాలు లేవు. కానీ ఆయన దగ్గర ఉంటే ఉంటుంది. దేవుని ప్రజలను, జీవగల దేవుని ప్రజలను, సున్నతి గల వారిని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని పిలిస్తేడు ఏర్పాటువాడు. ఎవడు రాను? నేను ఎవరు కలిగి ఉన్నాను తెలుసునా? నా దేవుని కలిగి ఉన్నాను. ఎవరి మీద రాని రంకలు ఏ మమ్మల్ని ఆహారం చేస్తావా? కత్తులు లేవని, ఈటలు లేవని ఇవి లేకపోవచ్చు. మాకు సర్వోన్నతుడు దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడిదే యుద్ధం. ఆమేన్. అంతే వచ్చాడు. వాళ్ళు అనుకున్నారు ఎంతో ఘోరమైన యుద్ధం జరిగిద్దని. అనుకున్నా? అయిందా? సింపుల్, వెరీ సింపుల్. ఆమేన్. దేవుని బిడ్డలారా, యుద్ధం చేసి పోరాడి తెలిసిపోదామా? లేకపోతే యుద్ధం రావటం పట్టమని మిగిలిన వాళ్ళందరినీ జయించడానికి పొమ్మని ప్రోత్సహించలాగిన యుద్ధ తంత్రాన్ని నేర్చుకుందామా? నా ప్రియ దేవుని సేవకులారా, మీతో కూడా నేను ఒక సేవకుడిని. నేను ఈ సేవ అంటే నాకు ఇష్టపడలేదు. కానుకల మీద బతుకు నాకు అసలు ఇష్టం లేదు. నాన్నగారు పడిన బాధలు చూశాను. ఆయన నీతిమంతుడు, యథార్థంతో నాకు తెలిసి చాలా యథార్థంగా ఉండేవాడు. ఎవరు దాసించేవాడు కాదు.
అది చూసిన తర్వాత వచ్చేదాన్ని చూసినప్పుడు ఎలాగైతే నేను బతకలేను అనుకుని నాకు వద్దు అనుకున్నాను. కానీ నా తండ్రి దగ్గర ఒక ఆయుధం ఉంది, మా అమ్మ దగ్గర ఒక ఆయుధం ఉంది. నేను ఎప్పుడు లేచి చూసినా ప్రార్థన చేస్తుండేవారు. ఎప్పుడు చూసినా ప్రార్థన. ఆ ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకు నాకు తప్పలేదు. ఆ ప్రార్థన కన్నిటిలో కొట్టుకుని దేవుని సేవలకు నాకు తప్పలేదు. దేవుని మహాకృపను బట్టి 1,000 మంది పాస్టర్స్ని నేను దేవుడిచ్చిన కృపను బట్టి తరబీదు చేసి ఏజెన్సీ ప్రాంతంలో పంపించడానికి కృపనిచ్చాడు నాకు. ఏ సేవ వద్దనుకున్నానో ఇప్పుడు వాళ్ళు ఏజెన్సీలో 11 మండలాల్లో అనేక వందల సంఘాలు కడుతున్నారు. దేవునికి స్తోత్రం. నా దేవుని ప్రియులారా, గురి కలిగి పోరాడదాం. ప్రభుని అడగండి. ఈ రోజు నుండి మన ప్రార్థన మారాలి. అలవాటు ప్రార్థన మానండి. ప్రభు దగ్గర ఒక మాట అడుగుదాం. ప్రభువా, నేను గురి కలిగి యుద్ధం చేయడానికి, ఆత్మీయుద్ధం చేయడానికి నేను గెలవాలి, అనేక మందిని గెలిపించాలి. ఏం చేయమంటావు చెప్పని అడిగండి. దేవుడు నీ డైరెక్షన్ మారుస్తాడు, నీ నడక మారుస్తాడు, నీ పనులు మారుస్తాడు. అనేటువంటి వాడు రివ్వున రిప్పుతున్నాడు. గురి కలిగి దేవుని సేవకులుగా గురి కలిగి పని చేద్దాం. మీకు తెలుసో తెలియదో అయ్యా, వీడియోలు ఆపండి. సర్వం కవచాన్ని దావీదు వలె దేవుని కొరకు, జయాల కొరకు మనం నిలబడదు గాక. ఈ ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటి తెలుసునా? గాడ్స్ లవ్. ఈ ప్రేమ చేత యేసయ్య లోకాన్ని జయించినట్టుగా ఈ ఫిలదెల్ఫియా సంఘం దేవుని ప్రేమ చేత, డివైన్ లవ్, గాడ్స్ లవ్ జయించు వారినిగా చేయును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆహ్వానించిన అనిల్ కుమార్ గారికి, వారి మిత్ర బృందానికి, కూడి వచ్చిన దైవజనులకు, మాతో పాటు దేవుని పనిలో ఒక అన్నగా, ఒక పెద్దవాడికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి సహదేవానికి, అలాగే మోజేస్ పాలన్నకి, వేదికను అలంకరించిన పెద్దలకు, చక్కగా ఉద్యోగమైన వర్తమానం అందించిన దైవజనులకు, చక్కని వాయిద్యం వాయిస్తున్న బిడ్డలకు అందరికి వందనాలు. నేను చెప్పా, మీరు చెప్పలా. తమ్ముడా, శిక్ష తప్పదయ మిత్రుడా, పాడు నరకము తమ్ముడా, పాపానికి జీతము తమ్ముడా, పూజయ్యకయ్య తమ్ముడా, శిక్ష తప్పదయ మిత్రుడా, పాడు నరకము తమ్ముడా, పాపానికి జీతము తమ్ముడా, అగ్ని ఆరదు తమ్ముడా, నీ ఆత్మజవదు తమ్ముడా, అగ్ని ఆరదు తమ్ముడా, నీ ఆత్మజవదు తమ్ముడా, పూజయ్యకయ్య తమ్ముడా.
అత్యంత కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. అల్పుణ్ణి అయోగ్యుణ్ణి మట్టి పురుగుని చిన్న పాత్రగా వాడుకున్నారు. నిలబడుతున్న కూడి వచ్చిన పరిచర్య జరిగిస్తున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మాభిషేకాన్ని నుంచి నిరంతరము ఒక కాగడాల దివిటీల అగ్నిగోణంల మండుతూ ప్రకాశిస్తూ వెలుగునిస్తూ అయా నిరంతరము నీ కొరకై ఆకాశంలో జ్యోతుల్లో ఉండే కృపాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఆరిపోతున్న పరిచర్యలు వెలిగించండి, చల్లారిపోతున్న పరిచర్యల్లో అయా ఇప్పుడే నిలబెట్టి వాడుకొనమని యేసుక్రీస్తు పుణ్య నామమున అద్దెకొతి మనవులు వేడుకొని విజయాన్ని పొంది ఉన్నాము తండ్రి. హుమేనైను మనకు నాలుగు కూడా తిరగదు. హుమేనైను అలెగ్జాంద్రును ఉన్నారు. 2 తిమోతికి రాసిన పత్రిక మీ మధ్య నివాసము చేయుటకు పరిశుద్ధ స్థలమును మీరు ఏర్పాటు చేయండి అని చెప్పగా జనులందరూ కలిసి ఒక ప్రత్యేకమైన స్థలమును అనగా జనులందరికీ మధ్య స్థలమును ఏర్పాటు చేసి ఉన్నారు. దేవా, అందరూ కలిసి నీ మహిమ స్థలములో ఉండాలని కోరుకుని ఉన్నారు కాబట్టి గొప్ప గుడారమును ఏర్పాటు చేయించారు. కనుక తండ్రి, ఈ ప్రాంతంలో దేవాలయ నిర్మాణము కొరకు ఏర్పాటు చేసిన స్థలమును మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆ స్థలము చుట్టూ పరిశుద్ధుల యొక్క ప్రార్థనా కాపుదల ఉంచండి. ఆ స్థలమును మీ స్వాధీనంలో ఉంచుకోనండి. గుడారము నిర్మించబడు వరకు ఎన్ని అవసరమైనదో, ఎంత ధనము అవసరమైనదో, ఎందరు పనివారు అవసరమై ఉన్నారు, ఎవరెవరు ప్రభువా మందిరము కొరకు సహకరించడానికి మీరు సిద్ధము చేసినారు, వారందరితో మీరు మాట్లాడుము. మా తండ్రి, మీరు కనబడండి. ఇది దేవుని పని కొరకు నా సహకారము ఇది అని ముందుకు రాగలిగిన వారిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకించి తండ్రి, నాయనా దైవజనులు మోషే గారు ప్రకటన చేసినారు. దేవుడు చెప్పినటువంటి గుడారమును నిర్మించాలి కనుక ఇశ్రాయేలీయులారా మీరు కానుకలను తీసుకురండి అని చెప్పగానే నాయనా హృదయములో ప్రేరేపించబడినటువంటి ఇశ్రాయేలు జన సమూహము తీసుకుని వచ్చిన కానుకలు నాయన విస్తారమైపోయింది. దేవా, మందిర నిర్మాణము కొరకు ఎంత ధనం అవసరమో నాయనా నీవు చూస్తున్నావు. ఎలాంటి మందిరము నిర్మించాలని నీవు కోరుకున్నావో మీ దాసులను అడ్డం పెట్టుకుని అతి గొప్ప మందిరమును ఈ ప్రాంతమునకు అనేక మందికి ఆశీర్వాదకరమైన మందిరమును ప్రభువా, మరి ముఖ్యముగా గుడారము నిర్మించగాని దేవుని మహిమ గుడారములోనికి ఎలాగున వచ్చినదో ఇశ్రాయేలు మధ్య నివాసము చేస్తున్నావు. అలాంటి మందిరమును ఈ ప్రాంతమందు మీ దాసుల ద్వారా మీరు నిర్మింప చేసి అనేక మందికి ఆశీర్వాదకరమైన మందిరముగా, ఆరోగ్యమునిచ్చే మందిరముగా, మేలు చేసే మందిరముగా, ప్రభువుని మందిరములోనికి వెళ్ళగా ప్రభువుని మేము చూస్తున్నాము అని చెప్పగలిగినటువంటి దైవ మందిరమును ఆయన మీరే నిర్మింప చేసి దీవించమని ప్రత్యేకించి ఈ కూడికలో ఏకీభవించినటువంటి ప్రతి దైవజనులను, కుటుంబమును, సంఘములను, వారి పరిచర్యను యేసు నామమును బట్టి బలపరుచును నాయన, విస్తరింప చేయండి నాయనా. ఇదిగో తండ్రి, మీకు స్తోత్రములు. నీవు ఆ స్థలమందు నీ బిడ్డలు పరిచయించిన స్థలములో మీరు ఉండి ఘనమైన పని, ఘనమైన కార్యములు మీ సేవకులందరి ద్వారా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దినము జరుగుతున్న సేవకుల కూడిక అనేక మంది సేవకులకు చేరుకుడిన మా అందరికీ ఆశీర్వాదకరముగా మలచమని, మందిర నిర్మాణము కొరకు నీవే సమస్త కార్యములను త్రిత్వ దేవుని నామమున ప్రారంభించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.